లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 106వ కీర్తన. యెహోవాను స్తుతించండి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన మంచివాడు, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. యెహోవా శక్తివంతమైన పనుల్ని ఎవరు పూర్తిగా ప్రకటింపగలరు? స్తుతిపాత్రమైన ఆయన కార్యాలన్నిటినీ ఎవరు చాటించగలరు? న్యాయంగా ప్రవర్తించేవాళ్ళు, ఎప్పుడూ సరైనది చేసేవాళ్ళు ధన్యులు. యెహోవా, నీ ప్రజల మీద దయ చూపించేటప్పుడు నన్ను గుర్తు చేసుకో. నీ రక్షణ కార్యాలతో నన్ను ఆదుకో. అప్పుడు నువ్వు ఎంచుకున్న వాళ్ల పట్ల నువ్వు చూపించే మంచితనాన్ని నేను ఆస్వాదిస్తాను. నీ ప్రజలతో పాటు సంతోషిస్తాను. నీ స్వాస్థ్యంతో పాటు గర్వంగా నిన్ను స్తుతిస్తాను. మా పూర్వీకుల్లాగే మేము పాపం చేశాము, మేము తప్పు చేశాము, చాలా చెడ్డగా ప్రవర్తించాము. మా పూర్వీకులు నీ అద్భుతమైన పనుల పట్ల కృతజ్ఞత చూపించలేదు. నీ అపారమైన విశ్వసనీయ ప్రేమను గుర్తు చేసుకోనూ లేదు. సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు తిరుగుబాటు చేశారు. అయితే ఆయన తన గొప్ప శక్తిని చూపించడానికి తన పేరు కోసం వాళ్లను రక్షించాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని గద్దించినప్పుడు అది ఎండిపోయింది. ఎడారి గుండా నడిచినట్లు ఆయన దాని లోతైన స్థలాల గుండా వాళ్లను నడిపించాడు. వాళ్ల శత్రువు చేతిలో నుండి ఆయన వాళ్లను రక్షించాడు. విరోధి చేతిలో నుండి వాళ్లను విడిపించాడు. నీళ్లు వాళ్ల శత్రువుల్ని ముంచేశాయి. వాళ్లలో ఒక్కడు కూడా బయటపడలేదు. అప్పుడు వాళ్ళు ఆయన వాగ్దానాన్ని మీద విశ్వాసముంచారు. ఆయనకు స్తుతులు పాడడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఆయన చేసిన వాటిని త్వరగా మరిచిపోయారు. ఆయన సలహా కోసం వేచి చూడలేదు. ఎడారిలో వాళ్ళు తమ స్వార్థ కోరికలకు లొంగిపోయారు. ఎడారి ప్రదేశంలో దేవుణ్ణి పరీక్షించారు. వాళ్ళు అడిగింది ఆయన వాళ్లకు ఇచ్చాడు. కానీ తరువాత వ్యాధితో శిక్షించి వాళ్లను నాశనం చేశాడు. వాళ్ళు పాలెంలో మోషే మీద, యెహోవా పవిత్ర సేవకుడైన అహరోను మీద అసూయపడ్డారు. అప్పుడు భూమి నోరు తెరిచి దాతానును మింగేసింది, అబీరాము గుంపును కప్పేసింది. వాళ్ల గుంపులో అగ్ని రగులుకుంది, అగ్నిజ్వాలల దుష్టుల్ని దహించేసింది. హేరోబులో వాళ్ళు దూడను చేసుకున్నారు, పోత విగ్రహానికి వంగి నమస్కారం చేశారు. వాళ్ళు నా మహిమను, గడ్డి మేసే ఎద్దు రూపాన్ని మార్చేశారు. తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తులో గొప్ప కార్యాలు, హాము దేశంలో అద్భుతమైన పనులు, ఎర్ర సముద్రం దగ్గర సంభ్రమాశ్చర్యాలు పుట్టించే పనులు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆయన వాళ్లను సమూలంగా నాశనం చేయమని ఆజ్ఞాపించేవాడే. కానీ ఆయన ఎంచుకున్న మోషే ఆయన్ని వేడుకున్నాడు. నాశనం చేసే ఆయన కోపాన్ని పక్కకు మళ్లించాడు. వాళ్ళు మనోహరమైన దేశాన్ని నీచంగా చూశారు. ఆయన వాగ్దానం మీద వాళ్లకు విశ్వాసం లేదు. వాళ్ళు తమ డేరాల్లో గొణుక్కుంటూ ఉండేవారు. యెహోవా స్వరాన్ని వినిపించుకోనే లేదు. కాబట్టి ఆయన తన చెయ్యి ఎత్తి వాళ్ల గురించి వట్టేశాడు. వాళ్ళు ఎడారిలో చనిపోయేలా చేస్తానని, వాళ్ల వంశస్థుల దేశాల మధ్య చనిపోయేలా చేస్తానని, వాళ్లను దేశాలకు చెదరగొడతానని అన్నారు. తరువాత వాళ్ళు పేయేరులో ఉన్న బయలును పూజించడం మొదలుపెట్టారు. చనిపోయిన వాళ్లకు అర్పించిన బలుల్ని తినసాగారు. తమ పనులతో ఆయనకు ఎంతగానో కోపం తెప్పించారు. దాంతో వాళ్ల మధ్య తెగులు మొదలైంది. అయితే ఫినెహాసు లేచి చర్య తీసుకున్నప్పుడు తెగులు ఆగిపోయింది. అతను చేసిన పని తరతరాల పాటు ఎప్పటికీ అతనికి నీతిగా ఎంచబడింది. మొరీబా నీళ్ల దగ్గర వాళ్ళు ఆయనకు కోపం తెప్పించారు. దానివల్ల మోషేకు నష్టం జరిగింది. వాళ్ళు తన ప్రాణాన్ని విసిగించడంతో అతను తన పెదాలతో కఠినంగా మాట్లాడాడు. యెహోవా తమకు ముందే ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఇతర జనాల్ని సమూలంగా నాశనం చేయలేదు. బదులుగా దేశాల ప్రజలతో కలిసిపోయి వాళ్ల పద్ధతులను అనుసరించారు. వాళ్ల విగ్రహాల్ని సేవించడం మొదలుపెట్టారు. అవి వాళ్లకు ఉరిగా తయారయ్యాయి. వాళ్ళు తమ కూతుళ్లను చెడ్డదూతలకు బలిగా అర్పించేవాళ్లు. వాళ్ళు అమాయకుల రక్తాన్ని, తమ సొంత కుమారుల కూతుర్ల రక్తాన్ని చిందిస్తూ వచ్చేవారు. వాళ్లను కానాను విగ్రహాలకు బలి అర్పించారు. రక్తపాతం వల్ల దేశం కలుషితమైపోయింది. వాళ్ళు తమ పనుల వల్ల అపవిత్రులయ్యారు. తమ క్రియలతో ఆయనకు నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి యెహోవా కోపం తన ప్రజల మీద రగులుకుంది. ఆయనకు తన స్వాస్థ్యం మీద అసహ్యం వేసింది. దాంతో ఆయన వాళ్లను ద్వేషించే ప్రజలు వాళ్లను పరిపాలించేలా పదే పదే వాళ్లను వేరే దేశాలకు అప్పగించాడు. వాళ్ల శత్రువులు వాళ్లను కష్టాలు పెట్టారు. వాళ్ళు తమ శత్రువులకు దాసోహమైపోయారు. చాలాసార్లు ఆయన వాళ్లను విడిపించాడు. కానీ వాళ్ళు ఎదురు తిరిగేవాళ్లు, మాట వినేవాళ్లు కాదు. దాంతో వాళ్ళ తమ తప్పుల కారణంగా అవమానించబడేవాళ్లు. అయితే ఆయన వాళ్ళ కష్టాన్ని చూసేవాడు.
వాళ్ల మొర ఆలకించేవాడు. వాళ్ల కోసం ఆయన తన ఒప్పందాన్ని గుర్తు చేసుకునేవాడు. తన గొప్ప విశ్వసనీయ ప్రేమను బట్టి జాలిపడేవాడు. వాళ్ళు ఎవరి దగ్గర బందీలుగా ఉన్నారో ఆ ప్రజలందరికీ వాళ్ల మీద జాలి పుట్టించేవాడు. యెహోవా మా దేవా, మమ్మల్ని కాపాడు, దేశాల్లో నుండి మమ్మల్ని సమకూర్చు. అప్పుడు మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞతలు చెల్లిస్తాము, నిన్ను సంతోషంగా స్తుతిస్తాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం స్తుతించబడాలి. ప్రజలంతా ఆమేన్ అనాలి. యెహోవాను స్తుతించండి. 107వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. యెహోవా విడిపించిన వాళ్ళు, శత్రువు చేతి నుండి ఆయనను విడిపించిన వాళ్ళు ఆ మాట అనాలి. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, దేశాల నుండి ఆయన వాళ్లను సమకూర్చాడు. ఎడారిలో, నిర్జల ప్రాంతాల్లో వాళ్ళు అటూ ఇటూ తిరిగారు, కానీ వాళ్ళు నివసించగలిగేలా ఏ ఒక్క నగరానికి దారి కనిపించలేదు. వాళ్ళు ఆకలి దప్పులతో అలమటించారు, అలసిపోయి సొమ్మసిల్లారు. కష్టకాలంలో వాళ్ళు యెహోవాకు మొరపెడుతూ వచ్చారు. వాళ్ళ బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపించాడు. వాళ్ళు నివసించగలిగేలా ఒక నగరానికి చేరుకునేలా ఆయన వాళ్లను సరైన దారిలో నడిపించాడు. యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి, మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనులను బట్టి ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన దాహంతో ఉన్న ప్రాణాన్ని నీళ్లతో తృప్తిపరిచాడు. ఆకలితో ఉన్న వాళ్లకు మంచి వాటిని సమృద్ధిగా ఇచ్చాడు. కొంతమంది కటికి చిక్కట్లో ఉన్నారు. ఖైదీలు ఇనుప సంకెళ్లతో బంధింపబడి కష్టాలు పడ్డారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటకు ఎదురు తిరిగారు కాబట్టి. సర్వోన్నతుని సలహాను నిర్లక్ష్యం చేశారు కాబట్టి కష్టాలతో ఆయన వాళ్ళ హృదయాల్ని అణిచాడు. వాళ్ళు తడబడ్డారు. వాళ్లకు సహాయం చేసే వాళ్ళెవ్వరూ లేరు. కష్టకాలంలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు. వాళ్ళ బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపించాడు. కటికి చిక్కట్లలో నుండి వాళ్లను బయటికి తీసుకొచ్చాడు. వాళ్ల సంకెళ్లను విరగ్గొట్టాడు. యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి, మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనులను బట్టి ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన రాగి తలుపుల్ని పగలగొట్టాడు, ఇనుప గడియలను విరగ్గొట్టాడు. వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించారు. తమ అపరాధాల వల్ల, తప్పుల వల్ల కష్టాలు పడ్డారు. వాళ్ళ ఆకలి చచ్చిపోయింది. వాళ్లకు చావు దగ్గరయ్యారు. కష్టకాలంలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టేవాళ్ళు. వాళ్ళ బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపించేవాడు. తన ఆజ్ఞలతో వాళ్లను బాగు చేసేవాడు. వాళ్ళు ఇరుక్కుపోయిన గుంటల్లో నుండి వాళ్లను కాపాడేవాడు. యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి, మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనులను బట్టి ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. వాళ్ళు కృతజ్ఞతా బలులు అర్పించాలి. సంతోషంతో కేకలు వేస్తూ ఆయన పనుల్ని చాటించాలి. సముద్రం మీద ఓడల్లో ప్రయాణించే వాళ్ళు, విస్తార జలాల మీద ప్రయాణించే వ్యాపారస్తులు యెహోవా పనుల్ని చూశారు. సముద్రంలో ఆయన అద్భుతమైన పనుల్ని చూశారు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు తుఫాను చెలరేగి సముద్ర తరంగాల్ని ఎలా ఉప్పొంగజేస్తుందో వాళ్ళు చూశారు. వాళ్ళు ఆకాశమంత ఎత్తుకు వెళ్తారు, అగాధంలోకి పడిపోతారు. ముంచుకొస్తున్న విపత్తును చూసి వాళ్ళు ధైర్యం నీరుగారిపోతుంది. తాగిన వాడిలా వాళ్ళు తూలుతూ తడబడుతూ ఉంటారు. వాళ్ల నైపుణ్యం ఏమాత్రం పనికిరాదు. కష్టకాలంలో వాళ్ళు యెహోవాకు మొరపెడతాడు. వాళ్ల బాధల్లో నుండి ఆయన వాళ్లను విడిపిస్తాడు. ఆయన తుఫానును నిమ్మళింపజేస్తాడు. సముద్ర తరంగాలు నిశ్శబ్దమవుతాయి. అవి నిశ్శబ్దమైనప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు వెళ్లాలనుకున్న ఓడరేవుకు ఆయన వాళ్లను చేరుస్తాడు. యెహోవా విశ్వసనీయ ప్రేమను బట్టి, మనుషుల కోసం ఆయన చేసిన అద్భుతమైన పనులను బట్టి ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రజల సమాజంలో ఆయన్ని ఘనపరచాలి. పెద్ద సభలో ఆయన్ని స్తుతించాలి. ఆయన నదుల్ని ఎడారిగా, నీట ఊటల్ని ఎండిన ప్రదేశంగా మారుస్తాడు. పండే నేలను పనికిరాని భూమిగా చేస్తాడు. దానిలో నివసించే దుష్టుల కారణంగా ఆయన అలా చేస్తాడు. ఆయన ఎడారిని జమ్ము మడుగులుగా, ఎండిన భూమిని నీటి ఊటలుగా మారుస్తాడు. ఆకలిగా ఉన్నవాళ్లు అక్కడ నివసించేలా చేస్తాడు. అలా వాళ్ళు తమ నివసించడానికి ఒక నగరాన్ని స్థాపించుకుంటారు. వాళ్ళు పొలాల్లో విత్తనాలు చల్లుతారు, ద్రాక్ష తోటలు నాటుతారు. అవి మంచి పంటనిస్తాయి. ఆయన వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. వాళ్ళ పశు సంపదను ఆయన తగ్గిపోనివ్వడు. కానీ అణిచివేత, విపత్తు, దుఃఖం వల్ల వాళ్ళ సంఖ్య మళ్లీ తగ్గిపోతుంది. వాళ్ళు అవమానాల పాలవుతారు. ప్రముఖుల్ని ఆయన అవమానాల పాలు చేస్తాడు. వాళ్ళు దారులు లేని పనికిరాని ప్రదేశాల్లో తిరిగేలా చేస్తాడు. అయితే పేదవాళ్లను ఆయన అణిచివేత నుండి కాపాడతాడు.
వాళ్ళ కుటుంబాల్ని మందలా వృద్ధి చేస్తాడు. నిజాయితీ పరులు అది చూసి ఎంతగానో సంతోషిస్తారు. నీతిమంతులంతా నోళ్లు మూసుకుంటారు. తెలివిగల వాళ్ళందరూ వీటిని గమనిస్తారు. యెహోవా విశ్వసనీయత ప్రేమతో చేసిన పనుల గురించి వాళ్ళు ఎంతగానో జాగ్రత్తగా ఆలోచిస్తారు. 108వ కీర్తన. దేవా, నా హృదయం స్థిరంగా ఉంది. నా పూర్తి సామర్థ్యంతో పాట పాడతాను, సంగీతం వాయిస్తాను. తంతి వాయిద్యమా మేలుకో, వీణ నువ్వు కూడా మేలుకో. నేను వేకువను నిద్రలేపుతాను. యెహోవా, దేశాల ప్రజల మధ్య నిన్ను స్తుతిస్తాను. దేశాల మధ్య నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను. ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ గొప్పది, అది ఆకాశమంతా ఉన్నతమైనది. నీ నమ్మకత్వం మేఘాల్ని తాకుతుంది. దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి. నీ మహిమ భూమంతా నిండిపోవాలి. నువ్వు ప్రేమించేవాళ్లు రక్షించబడేలా నీ కుడి చేతితో మమ్మల్ని కాపాడి నాకు జవాబివ్వు. దేవుడు తన పవిత్రతను బట్టి ఇలా అన్నాడు, నేను ఉల్లసించి షెకెమును ఆస్తిగా ఇస్తాను, సుక్కోతులోయను కొలిచి ఇస్తాను. గిలాదు నాదే, మనష్షే నాదే. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యూదా నా అధికార దండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పాత్ర. ఎదోమి మీదికి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిస్తీను జయించి విజయోత్సాహంతో కేకలు వేస్తాను. ప్రాకారం గల నగరానికి నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఎదోము వరకు నన్ను ఎవరు నడిపిస్తారు? దేవా, నువ్వే మమ్మల్ని నడిపిస్తావు, కానీ నువ్వు మమ్మల్ని తిరస్కరించావు. ఇప్పుడు నువ్వు మా సైన్యాలతో పాటు బయలుదేరడం లేదు. కష్టాల్లో మాకు సహాయం చేయి. రక్షణ కోసం మనుష్యుల మీద ఆశ పెట్టుకోవడం వృధా. దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాము. ఆయన మా శత్రువుల్ని అనగదొరుకుతాడు. 109వ కీర్తన. నేను స్తుతించే దేవా, మౌనముగా ఉండిపోకు. దుష్టులు, మోసగాళ్లు నాకు వ్యతిరేకంగా నోరు తెరుస్తున్నారు. తమ నాలుకలతో నా గురించి అబద్ధాలాడుతున్నారు. ద్వేషపూరిత మాటలతో నన్ను చుట్టుముడుతున్నారు. కారణం లేకుండానే నా మీద దాడి చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నన్ను ఎదిరిస్తున్నారు. అయినా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను మంచి చేస్తే నాకు చెడు చేస్తున్నారు. నేను ప్రేమిస్తే నన్ను ద్వేషిస్తున్నారు. అతని మీద ఒక చెడ్డవాడిని నియమించు. అతని కుడిపక్కన ఎదిరించేవాడు నిలబడాలి. తీర్పు తీర్చినప్పుడు అతడు దోషి అని తేలాలి. అతని ప్రార్థన కూడా పాపంగా ఎంచబడాలి. అతని రోజులు తక్కువవ్వాలి. అతని స్థానాన్ని వేరే వ్యక్తి తీసుకోవాలి. అతని పిల్లలు తండ్రి లేని వాళ్ళు అవ్వాలి. అతని భార్య విధవరాలు అవ్వాలి. అతని పిల్లలు పాడుబడ్డ తమ ఇళ్లల్లో నుండి బయలుదేరి ఆహారం కోసం బిచ్చమెత్తుకుంటూ తిరగాలి. అప్పుల వాళ్ళు అతనికి ఉన్నదంతా లాక్కోవాలి. అపరిచితులు అతని ఆస్తుల్ని దోచుకోవాలి. ఎవ్వరూ అతని మీద దయ చూపించకూడదు. తండ్రి లేని అతని పిల్లల మీద ఎవరూ కరుణ చూపించకూడదు. అతని వంశం అంతరించిపోవాలి. అతని వంశస్థుల పేరు ఒక్క తరంలోనే తుడిచిపెట్టుకుపోవాలి. అతని పూర్వీకుల తప్పును యెహోవా గుర్తు చేసుకోవాలి. అతని తల్లి పాపం తుడిచివేయబడకూడదు. వాళ్ళు చేసిన దాన్ని యెహోవా ఎప్పటికీ గుర్తుకు చేసుకోవాలి. వాళ్ళు జ్ఞాపకాల్ని భూమి మీద నుండి తుడిచివేయాలి. ఎందుకంటే అతను దయ చూపించడం మర్చిపోయాడు. అణచివేయబడిన వాళ్లను, పేదవాళ్లను, విరిగిన హృదయం గలవాళ్లను చంపాలని వాళ్ళు తరుముతూ వచ్చారు. శపించడం అంటే అతనికి మహా ఇష్టం. అందుకే అతని మీదికి శాపం వచ్చింది. అతనికి దీవించే మనస్సు లేదు. అందుకే అతను దీవెన పొందలేడు. శాపాలు వస్త్రంలా అతన్ని కప్పేశాయి. అవి నీళ్లలా అతని శరీరంలోకి, నూనెలా అతని ఎముకల్లోకి పోయబడ్డాయి. అవి అతను చుట్టుకునే బట్టల్లా, అతను ఎప్పుడూ కట్టుకునే దట్టీలా ఉండాలి. నన్ను ఎదిరించే వాళ్లకు, నా గురించి చెడుగా మాట్లాడే వాళ్లకు యెహోవా ఇచ్చే జీతం అదే. అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా, నీ పేరు కోసం నా తరపున చర్య తీసుకో. నన్ను రక్షించు. ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ మంచిది. నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను. నా హృదయం పొడవబడింది. నేను నీడలా మాయమైపోతున్నాను. మిడతలా దులిపేయబడ్డాను. ఉపవాసం వల్ల నా మోకాళ్ళు బలహీనపడ్డాయి. నా శరీరం చిక్కిపోయింది. నేను కృషించిపోతున్నాను. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు. యెహోవా, నా దేవా, నాకు సహాయం చేయి. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను రక్షించు. ఇది నీ చేతి వల్లే జరిగిందని, యెహోవా, నువ్వే ఇది చేశావని వాళ్లకు తెలియాలి. వాళ్లను శపించనివ్వు, కానీ నువ్వు దీవించు. వాళ్ళు నా మీదకి లేచినప్పుడు వాళ్ళు సిగ్గుపడాలి. అయితే నీ సేవకుడు సంతోషించాలి. నన్ను ఎదిరించే వాళ్ళు అవమానంతో కప్పబడాలి. వస్త్రంతో చుట్టబడినట్లు సిగ్గుతో చుట్టబడాలి. నా నోరు ఉత్సాహంగా యెహోవాను స్తుతిస్తుంది.
చాలామంది ముందు నేను ఆయన్ని స్తుతిస్తాను. ఎందుకంటే ఆయన పేదవాడి కుడిపక్కన నిలబడి అతన్ని దోషినిగా తీర్పు తీర్చేవాళ్ల నుండి అతన్ని కాపాడతాడు కాబట్టి. 110వ కీర్తన. దేవా, యెహోవా, నిన్నే నేను నమ్ముకున్నాను. ప్రభువా, నీతోనే నేను ఉంటున్నాను. యెహోవా నా ప్రభువుతో ఇలా అన్నాడు, నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసే వరకు నా కుడిపక్కన కూర్చో. యెహోవా, సియోనులో నుండి నీ శక్తివంతమైన రాజదండాన్ని చాపి నీ శత్రువుల మధ్య జయిస్తూ వెళ్ళు అంటాడు. నువ్వు యుద్ధానికి సిద్ధపడే రోజున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు. నీ యవనులు అరుణోదయ గర్భం నుండి తేజోవంతమైన పవిత్రతతో మంచు బిందువుల్లా నీ దగ్గరికి వస్తారు. నువ్వు మెల్కీసెదెకు లాంటి యాజకుడివి. నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు అని యెహోవా ఒట్టేసి ప్రమాణం చేశాడు. ఆయన తన మనస్సు మార్చుకోడు. యెహోవా నీ కుడిపక్కన ఉంటాడు. ఆయన కోపం చూపించే రోజున రాజుల్ని నలగ్గొడతాడు. ఆయన దేశాల మీద తీర్పులు అమలు చేస్తాడు. దేశాన్ని శవాలతో నింపుతాడు. విశాలమైన దేశ నాయకుణ్ణి చితగ్గొడతాడు. ఆయన దారి పక్కనున్న వాగులో నీళ్లు తాగుతాడు. కాబట్టి ఆయన తన తలను పైకెత్తే ఉంచుతాడు. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. నా నిండు హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. నిజాయితీపరుల సమావేశంలో వాళ్ళు సమాజంలో ఆయన్ని స్తుతిస్తారు. యెహోవా పనులు గొప్పవి. వాటిని బట్టి సంతోషించే వాళ్ళందరూ వాటిని పరిశీలిస్తారు. ఆయన పనులు మహిమగలవి, ఘనమైనవి. ఆయన నీతి ఎప్పటికీ ఉంటుంది. ఆయన తన అద్భుతమైన పనులు గుర్తుండిపోయేలా చేస్తాడు. యెహోవా కనికరం గలవాడు, కరుణ గలవాడు. ఆయన తనకు భయపడే వాళ్లకు ఆహారం ఇస్తాడు. తన ఒప్పందాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఆయన తన శక్తివంతమైన పనుల్ని తన ప్రజలకు వెల్లడి చేశాడు. దేశాల స్వాస్థ్యాన్ని వాళ్లకు ఇవ్వడం ద్వారా అలా వెల్లడి చేశాడు. ఆయన చేతి పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన ఆదేశాలన్నీ నమ్మదగినవి. ఇప్పుడు ఎప్పుడు అవి ఆధారపడదగినవి. అవి సత్యంతోనూ నీతితోనూ రూపొందించబడ్డాయి. ఆయన తన ప్రజలకు విడుదల దయచేశాడు. తన ఒప్పందం ఎప్పటికీ నిలిచి ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన పేరు పవిత్రమైనది. అది సంబరమాశ్చర్యాలు పుట్టిస్తుంది. యెహోవా మీదుండే భయం తెలివికి ఆరంభం. ఆయన దేశాన్ని పాటించే వాళ్ళందరికీ లోతైన అవగాహన ఉంటుంది. ఆయన స్తుతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 112వ కీర్తన. యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడే వ్యక్తి ధన్యుడు. ఆయన ఆజ్ఞల్ని బట్టి అతను ఎంతగానో సంతోషిస్తాడు. అతని వంశస్థులు భూమి మీద బలవంతులవుతారు. నిజాయితీపరులు తరం దీవించబడుతుంది. అతని ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. అతని నీతి ఎప్పటికీ ఉంటుంది. నిజాయితీపరులకు అతను చీకట్లో వెలుగులా ప్రకాశిస్తాడు. అతడు కనికరం, కరుణ, నీతిగలవాడు. ఉదారంగా అప్పిచ్చే వ్యక్తికి అంతా బాగుంటుంది. అతను తన పనుల్ని న్యాయంగా చేస్తాడు. అతను ఎప్పటికీ కదల్చబడడు. నీతిమంతులు ఎప్పటికీ గుర్తు చేసుకోబడతారు. అతను చెడ్డవార్తకు భయపడడు. అతని హృదయం యెహోవాను నమ్ముకొని స్థిరంగా ఉంటుంది. అతని హృదయం స్థిరంగా ఉంటుంది. అతను ఎప్పుడూ భయపడడు. చివరికి అతను తన శత్రువుల పతనాన్ని చూస్తాడు. అతను విస్తారంగా పంచిపెట్టాడు. పేదవాళ్లకు ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ ఉంటుంది. అతని బలం మహిమతో హెచ్చింపబడుతుంది. దుష్టులు అది చూసి నిరాశ చెందుతారు. తమ పళ్ళు కొరుక్కుంటూ మాయమైపోతారు. దుష్టులు కోరుకునేవి ఇప్పటికీ జరగనే జరగవు. 113వ కీర్తన. యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా స్తుతులు చెల్లించండి. యెహోవా పేరును స్తుతించండి. ఇప్పటి నుండి సదాకాలం యెహోవా పేరు స్తుతించబడాలి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యెహోవా పేరు స్తుతించబడాలి. యెహోవా అన్ని దేశాలకు పైన ఎంతో ఉన్నతుడిగా ఉన్నాడు. ఆయన మహిమ ఆకాశానికి పైగా ఉంది. ఉన్నత స్థలాల్లో నివసించే మన దేవుడైన యెహోవా లాంటి వాళ్ళు ఎవరు? ఆయన భూమి ఆకాశాల్ని వంగి చూస్తాడు. దీనుల్ని మట్టిలో నుండి పైకి ఎత్తుతాడు. పేదవాళ్లను బూడిద కప్పు నుండి పైకి లేపి ప్రముఖులతో పాటు తన ప్రజల్లో ప్రముఖులతో పాటు కూర్చోబెడతాడు. ఆయన గొడ్రాల్ని ఇంట్లో పిల్లలున్న సంతోషం గల తల్లిగా చేస్తాడు. యెహోవాను స్తుతించండి. యెహోవాను స్తుతించండి. 114వ కీర్తన. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు, యాకోబు ఇంటి వాళ్ళు వేరే భాష మాట్లాడే ప్రజల దగ్గర నుండి బయటికి వచ్చినప్పుడు యూదా ఆయన పవిత్రమైన స్థలం అయింది. ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయ్యింది. అది చూసి సముద్రం పారిపోయింది. యోర్దాను నది వెనక్కి మళ్ళింది. పర్వతాలు పొట్టేళ్లలా, కొండలు గొర్రెపిల్లల్లా గంతులు వేశాయి.
సముద్రమా, నువ్వెందుకు పారిపోయావు? యోర్దాను, నువ్వెందుకు వెనక్కి వెళ్ళావు? పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లా గంతులు వేశారు? కొండల్లారా, మీరెందుకు గొర్రెపిల్లల్లా గంతులు వేశారు? భూమి ప్రభువును బట్టి, యాకోబు దేవుణ్ణి బట్టి వణుకు. ఆయన బండరాయిని జమ్మమడుగుగా, చికుముకి రాయిని నీటి ఊటలుగా మారుస్తాడు. 115వ కీర్తన. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ పేరుకే మహిమ కలగాలి. వాళ్ళ దేవుడు ఎక్కడా అని దేశాలు ఎందుకు అనాలి? మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన తనకు నచ్చినదంతా చేస్తాడు. వాళ్ళ విగ్రహాలు వెండి బంగారాలతో చేసినవి. అవి మనుషుల చేతి పనులే. వాటికి నోరు ఉంది కానీ మాట్లాడలేవు, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు, చెవులు ఉన్నాయి కానీ విననేలేవు, ముక్కు ఉంది కానీ వాసన చూడలేదు, చేతులు ఉన్నాయి కానీ ముట్టుకోలేవు, పాదాలు ఉన్నాయి కానీ నడవలేవు, గొంతుతో శబ్దమూ చేయలేవు. వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిని నమ్ముకునే వాళ్ళందరూ అచ్చం వాటిలాగే తయారవుతారు. ఇశ్రాయేలు, యెహోవాను నమ్ముకో, ఆయనే నీ సహాయకుడు, నీ డాలు. అహరోను ఇంటి వాళ్ళారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీ సహాయకుడు, మీ డాలు. యెహోవాకు భయపడేవాళ్లారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీ సహాయకుడు, మీ డాలు. యెహోవా మనల్ని గుర్తు చేసుకుంటాడు, మనల్ని దీవిస్తాడు. ఆయన ఇశ్రాయేలు ఇంటి వాళ్లను దీవిస్తాడు, అహరోను ఇంటి వాళ్లను దీవిస్తాడు. సామాన్యులైనా గొప్పవాళ్లైనా తనకు భయపడే వాళ్లను యెహోవా దీవిస్తాడు. యెహోవా మిమ్మల్ని వృద్ధి చేస్తాడు, మిమ్మల్ని, మీ పిల్లల్ని వృద్ధి చేస్తాడు. భూమి ఆకాశాల్ని తయారు చేసిన యెహోవా మిమ్మల్ని దీవించాలి. ఆకాశం యెహోవాది, అయితే భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు. చనిపోయిన వాళ్ళు మౌనస్థితిలోకి దిగిపోయేవాళ్ళు యెహోవాను స్తుతించరు. మనం మాత్రం ఇప్పటి నుండి సదాకాలం యెహోవాను స్తుతిద్దాం. యెహోవాను స్తుతించండి. 116వ కీర్తన. నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా స్వరాన్ని, నా మొరల్ని వింటాడు. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను బ్రతికినంతకాలం ఆయనకు ప్రార్థిస్తాను. మరణపు తాళ్లు నన్ను చుట్టుముట్టాయి, నేను సమాధి గుప్పుట్లోకి వెళ్ళిపోయాను. కష్టాలు, కన్నీళ్లు నన్ను ముంచెత్తాయి. అయితే నేను యెహోవాను, నన్ను రక్షించు అంటూ యెహోవా పేరును ప్రార్థించాను. యెహోవా కనికరం గలవాడు, నీతిమంతుడు, మన దేవుడు కరుణగలవాడు. అనుభవం లేని వాళ్లను యెహోవా కాపాడతాడు. నేను దీనస్థితికి చేరుకున్నప్పుడు ఆయన నన్ను కాపాడాడు. నా ప్రాణమా, మళ్ళీ విశ్రాంతి తీసుకో, ఎందుకంటే యెహోవా నాతో దయగా వ్యవహరించాడు. నువ్వు మరణం నుండి నన్ను తప్పించావు, నా కంటి నుండి కన్నీళ్లు రాకుండా, నా పాదం తడబడకుండా చేశావు. సజీవుల దేశంలో నేను యెహోవా ఎదుట నడుస్తాను. నాకు విశ్వాసం ఉంది కాబట్టే నేను మాట్లాడాను. నేను చాలా కష్టాలు పడ్డాను. నేను భయపడిపోయి ప్రతి మనిషి అబద్ధాల కోరు అన్నాను. యెహోవా నాకు చేసిన మంచి అంతటికీ నేను ఆయనకు ఏమి ఇవ్వను? రక్షణ పాత్ర పట్టుకుని యెహోవా పేరును ప్రార్థిస్తాను. ఆయన ప్రజలందరి సమక్షంలో యెహోవా నాకు మొక్కుబడులు చెల్లిస్తాను. తన విశ్వసనీయుల మరణం యెహోవా దృష్టికి చాలా అమూల్యమైనది. యెహోవా, నేను నిన్ను వేడుకుంటున్నాను, ఎందుకంటే నేను నీ సేవకుణ్ణి, నీ దాసురాలి కుమారుణ్ణి. నా బంధకాల్లో నుండి నువ్వు నన్ను విడిపించావు. నేను నీకు కృతజ్ఞతాబలి అర్పిస్తాను. యెహోవా పేరున ప్రార్థిస్తాను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి సమక్షంలో, యెహోవా మందిర ప్రాంగణాల్లో, యెరూషలేము మధ్యలో నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. 117వ కీర్తన. సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి. దేశ దేశాల ప్రజలారా, మీరంతా ఆయన్ని మహిమపరచండి, ఎందుకంటే మన మీద ఆయనకున్న విశ్వసనీయ ప్రేమ గొప్పది. యెహోవా నమ్మకత్వం ఎప్పటికీ ఉంటుంది. యెహోవాను స్తుతించండి. 118వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఇశ్రాయేలు ఇలా అనాలి, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అహరోను ఇంటి వాళ్ళు ఇలా అనాలి, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. యెహోవాకు భయపడేవాళ్ళు ఇలా అనాలి, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. కష్టకాలంలో నేను యెహోవాకు మొరపెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చాడు. సురక్షితమైన స్థలంలోనికి నన్ను తీసుకుని వచ్చాడు. యెహోవా నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు? నాకు సహాయకుడిగా యెహోవా నా పక్షాన ఉన్నాడు. నన్ను ద్వేషించే వాళ్ల పతనాన్ని నేను కళ్ళారా చూస్తాను. మనుష్యుల్ని నమ్ముకోవడం కన్నా యెహోవాను ఆశ్రయించడం మంచిది. అధిపతుల్ని నమ్ముకోవడం కన్నా
యెహోవాను ఆశ్రయించడం మంచిది. దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, అయితే యెహోవా పేరున నేను వాటిని తరిమికొట్టాను. వాళ్ళు నన్ను చుట్టుముట్టారు, అవును, అన్ని వైపులా నన్ను చుట్టుముట్టారు, అయితే నేను యెహోవా పేరున వాళ్లను తరిమికొట్టేశాను. వాళ్ళు కందిరీగల్లా నన్ను చుట్టుముట్టారు, కానీ ముళ్ళకంపలకు అంటుకున్న నిప్పులా వాళ్ళు ఇట్టే ఆరిపోయారు. యెహోవా పేరున నేను వాళ్లను తరిమికొట్టాను. నేను పడిపోయేలా వాళ్ళు నన్ను గట్టిగా నెట్టారు, అయితే యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవాయే నా ఆశ్రయం, నా బలం, ఆయనే నాకు రక్షణ అయ్యాడు. నీతిమంతుల డేరాల్లో ఉత్సాహధ్వనులు, రక్షణ ధ్వనులు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి తన శక్తిని ప్రదర్శిస్తుంది. యెహోవా కుడి చెయ్యి విజయంతో పైకెత్తబడింది. యెహోవా కుడి చెయ్యి తన శక్తిని ప్రదర్శిస్తుంది. నేను చనిపోను, యెహోవా పనుల్ని ప్రకటించడానికి నేను బ్రతికే ఉంటాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు, కానీ మరణానికి అప్పగించలేదు. నా కోసం నీతి ద్వారాలు తెరవండి, నేను వాటిలోకి ప్రవేశించి యెహోవాను స్తుతిస్తాను. ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు. నేను నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నువ్వు నాకు జవాబిచ్చావు, నాకు రక్షణ అయ్యావు. కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి అయింది. ఇది యెహోవా వల్లే జరిగింది, ఇది మన కళ్లకు ఆశ్చర్యము. ఇది యెహోవా చేసిన రోజు, ఈ రోజు మనం సంతోషించి ఉల్లసిద్దాము. యెహోవా, నిన్ను వేడుకుంటున్నాము, దయచేసి మమ్మల్ని రక్షించు. యెహోవా, దయచేసి మాకు విజయాన్ని అనుగ్రహించు. యెహోవా పేరున వస్తున్న వ్యక్తి దీవించబడాలి. యెహోవా మందిరంలో నుండి మేము మిమ్మల్ని దీవిస్తున్నాము. యెహోవాయే దేవుడు, ఆయనే మనకు వెలుగు ఇస్తున్నాడు. చేతిలో మట్టలు పట్టుకుని పండగ ఊరేగింపులో చేరండి. బలిపీఠపు కొమ్ముల వరకు వెళ్ళండి. నువ్వే నా దేవుడివి, నేను నిన్ను స్తుతిస్తాను. నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఎందుకంటే ఆయన మంచివాడు. 119వ కీర్తన. ఏ నిందా లేకుండా జీవిస్తూ యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవాళ్ళు ధన్యులు. ఆయన జ్ఞాపికల్ని పాటించేవాళ్ళు, నిండు హృదయంతో ఆయన్ని వెతికేవాళ్ళు ధన్యులు. వాళ్ళు అలవాటుగా ఎలాంటి చెడ్డపనులు చేయరు, వాళ్ళు ఆయన మార్గాల్లో నడుస్తారు. నీ ఆదేశాన్ని జాగ్రత్తగా పాటించాలని నువ్వు ఆజ్ఞాపించావు. నీ నియమాల్ని పాటించేలా నేను ఎప్పుడూ స్థిరంగా ఉంటే ఎంత బాగుంటుంది. అలా ఉంటే నీ ఆజ్ఞలన్నిటినీ పరిశీలిస్తున్నప్పుడు నేను సిగ్గుపడను. నీతిగల నీ తీర్పుల్ని నేర్చుకున్నప్పుడు నేను నిజాయితీగల హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నేను నీ నియమాల్ని పాటిస్తాను, నన్నెప్పుడూ పూర్తిగా విడిచిపెట్టకు. యవ్వనులు తమ మార్గాన్ని పవిత్రంగా ఎలా ఉంచుకోగలరు? నీ వాక్యం ప్రకారం తమను తాము కాపాడుకుంటూ ఉండడం వల్లే కదా. నా నిండు హృదయంతో నేను నిన్ను వెతుకుతున్నాను. నీ ఆజ్ఞల నుండి నన్ను పక్కకు వెళ్ళనివ్వకు. నేను నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండేలా నీ మాటల్ని నా హృదయంలో భద్రం చేసుకున్నాను. యెహోవా, నువ్వు స్తుతించబడాలి. నీ నియమాల్ని నాకు బోధించు. నువ్వు ప్రకటించిన తీర్పులన్నిటినీ నేను నా పెదాలతో చాటి చెప్తాను. విలువైన వాటన్నిటికన్నా నీ జ్ఞాపికల్ని బట్టి నేను ఎక్కువగా సంతోషిస్తాను. నీ ఆదేశాల్ని నేను ధ్యానిస్తాను. నీ మార్గాల మీద నా దృష్టి నిలుపుతాను. నీ శాసనాలంటే నాకెంతో ఇష్టము. నీ వాక్యాన్ని నేను మర్చిపోను. నేను బ్రతికుండి నీ వాక్యాన్ని పాటించేలా నీ సేవకుడితో దయగా ప్రవర్తించు. నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాల్ని నేను స్పష్టంగా చూడగలిగేలా నా కళ్ళు తెరువు. నేను దేశంలో కేవలం పరదేశిగా ఉన్నాను. నీ ఆజ్ఞల్ని నా నుండి దాచిపెట్టకు. నీ తీర్పుల పట్ల నాకున్న బలమైన కోరిక ఎల్లప్పుడూ నన్ను దహించేస్తుంది. అహంకారుల్ని, నీ ఆజ్ఞల నుండి పక్కకు మళ్లే శాపగ్రస్తుల్ని నువ్వు గద్దిస్తావు. ఎగతాళిని, అవమానాన్ని నా మీద నుండి తీసేయి, ఎందుకంటే నీ జ్ఞాపికల్ని నేను పాటించాను. అధిపతులు ఒక చోట కూర్చుని నాకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నీ సేవకుడు నీ నియమాలే ధ్యానిస్తాడు. నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టము, అవే నా సలహాదారులు. నేను మట్టిలో పడి ఉన్నాను, నీ మాట ప్రకారం నన్ను సజీవంగా ఉంచు. నా మార్గాల గురించి నేను నీకు చెప్పాను, నువ్వు నాకు జవాబిచ్చావు. నీ నియమాలు నాకు బోధించు. నీ ఆదేశాల అర్థాన్ని గ్రహించేలా నాకు సహాయం చేయి. అప్పుడు నీ అద్భుతమైన పనుల్ని నేను ధ్యానిస్తాను. దుఃఖం వల్ల నాకు నిద్ర లేదు. నీ మాట ప్రకారం నన్ను బలపరచు. మోసపు మార్గాన్ని నాకు దూరంగా ఉంచు. నీ ధర్మశాస్త్రాన్ని బోధించి నా మీద దయ చూపించు. నేను నమ్మకంగా నడుచుకోవాలని తీర్మానించుకున్నాను. నీ తీర్పులు సరైనవని నేను గుర్తిస్తున్నాను. నీ జ్ఞాపికల్ని నేను అంటిపెట్టుకున్నాను. యెహోవా, నన్ను సిగ్గుపడనివ్వకు. నీ ఆజ్ఞల మార్గంలో నేను ఆతృతతో పరిగెత్తుతాను.
ఎందుకంటే నువ్వు నా అవగాహనను పెంచుతున్నావు. యెహోవా, నీ నియమాల మార్గాన్ని నాకు బోధించు. అప్పుడు చివరి వరకు నేను దానిలో నడుస్తాను. నీ ధర్మశాస్త్రాన్ని పాటించేలా, నా నిండు హృదయంతో దాన్ని అనుసరించేలా నాకు అవగాహన దయచేయి. నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు. అందులో నాకు ఎంతో సంతోషం ఉంది. స్వార్థలాభం వైపు కాకుండా నీ జ్ఞాపికల వైపు నా హృదయాన్ని తిప్పు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు పక్కకు తిప్పు. నీ మార్గంలో నన్ను సజీవంగా ఉంచు. ప్రజలు నీకు భయపడేలా నీ సేవకుడికి నువ్వు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నన్ను భయపెడుతున్న అవమానాన్ని తీసేయి. ఎందుకంటే నీ తీర్పులు మంచివి. నీ ఆదేశాల కోసం నేను ఎంతగా తప్పిస్తున్నానో చూడు. నీ నీతిని బట్టి నన్ను సజీవంగా ఉంచు. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమను, నీ వాగ్దానం ప్రకారం నువ్వు కలగజేసే రక్షణను నన్ను చూడనివ్వు. అప్పుడు నన్ను నిందించే వాళ్లకు నేను జవాబిస్తాను. నీ మాట మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను. సత్యమైన మాటల్ని నా నోటి నుండి పూర్తిగా తీసేయకు. నీ తీర్పు మీదే నేను ఆశ పెట్టుకున్నాను. ఎల్లప్పుడూ యుగయుగాలు నీ ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తాను. నేను నీ ఆదేశాల కోసం వెతుకుతున్నాను కాబట్టి సురక్షితమైన స్థలంలో తిరుగుతాను. నీ జ్ఞాపికల గురించి రాజుల ముందు మాట్లాడతాను. నేను సిగ్గుపడను. నీ ఆజ్ఞలు నాకు ప్రియము. అవంటే నాకు ఎంతో ఇష్టము. నేను ప్రేమించే నీ ఆజ్ఞల వైపు నా చేతులు ఎత్తుతాను. నీ నియమాలు ధ్యానిస్తాను. నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట గుర్తు చేసుకో. దానితోనే నువ్వు నాలో ఆశ నింపుతున్నావు. కష్టాల్లో అదే నాకు ఓదార్పు. నీ మాటే నన్ను సజీవంగా ఉంచింది. అహంకారులు నన్ను చాలా ఎగతాళి చేస్తున్నారు, కానీ నీ ధర్మశాస్త్రం నుండి నన్ను పక్కకు మళ్ళడం లేదు. యెహోవా, పూర్వకాలం నుండి ఉన్న నీ తీర్పుల్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. వాటి వల్ల ఓదార్పు పొందుతున్నాను. నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టే దుష్టుల వల్ల నాకు కోపం మండిపోతుంది. నేను ఎక్కడ నివసించినా నీ నియమాలే నాకు పాటలు. యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించేలా రాత్రిపూట నీ పేరును గుర్తు చేసుకుంటున్నాను. అది నాకు అలవాటు, ఎందుకంటే నేను నీ ఆదేశాల్ని పాటిస్తూ వచ్చాను. యెహోవాయే నా భాగం. నీ మాటల్ని పాటిస్తానని నేను మాటిచ్చాను. నా నిండు హృదయంతో నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ వాగ్దానం ప్రకారం నా మీద దయ చూపించు. నా పాదాల్ని మళ్ళీ నీ జ్ఞాపికల వైపు మళ్లించడానికి నా మార్గాల్ని నేను పరిశీలించుకున్నాను. నీ ఆజ్ఞలు పాటించడానికి నేను త్వరపడుతున్నాను. ఆలస్యం చేయను. దుష్టుల తాళ్ళు నన్ను చుట్టుముడుతున్నాయి. అయినా నీ ధర్మశాస్త్రం నేను మర్చిపోవడం లేదు. నీ నీతియుక్త తీర్పులను బట్టి నీకు కృతజ్ఞతలు చెప్పాలని మధ్యరాత్రి నిద్రలేస్తున్నాను. నీకు భయపడే వాళ్ళందరికీ, నీ ఆదేశాలు పాటించే వాళ్లకు నేను స్నేహితుణ్ణి. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమతో భూమి నిండి ఉంది. నీ నియమాలు నాకు బోధించు. యెహోవా, నీ మాట ప్రకారం నీ సేవకునికి మేలు చేశావు. నీ ఆజ్ఞల మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను. కాబట్టి మంచి వివేచనను, జ్ఞానాన్ని నాకు బోధించు. కష్టాలు పడకముందు నేను దారి తప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను నీ మాటల్ని పాటిస్తున్నాను. నువ్వు మంచివాడివి. నీ పనులు మంచివి. నీ నియమాలు నాకు బోధించు. అహంకారులు నా గురించి ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు, కానీ నేను నిండు హృదయంతో నీ ఆదేశాల్ని పాటిస్తున్నాను. వాళ్ళ హృదయం ముద్దబారిపోయింది, కానీ నాకు నీ ధర్మశాస్త్రం అంటే ఎంతో ఇష్టము. నీ నియమాలు నేర్చుకునేలా నేను కష్టాలు పడడం మంచిదయింది. వేలాది వెండి బంగారు రూకల కన్నా నువ్వు ప్రకటించే ధర్మశాస్త్రం నాకు మంచిది. నీ చేతులు నన్ను చేశాయి, నన్ను మరిచాయి. నీ ఆజ్ఞల్ని నేర్చుకునేలా నాకు అవగాహన ఇవ్వు. నీకు భయపడే వాళ్ళు నన్ను చూసి సంతోషిస్తారు. నీ మాట మీదే నేను ఆశ పెట్టుకున్నాను. యెహోవా, నీ తీర్పులు నీతియుక్తమైనవి. నీ నమ్మకత్వాన్ని బట్టే నన్ను కష్టాల పాలు చేశావని నాకు తెలుసు. నీ సేవకునికి నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం దయచేసి నీ విశ్వసనీయ ప్రేమతో నన్ను ఓదార్చు. నేను జీవిస్తూ ఉండేలా నా మీద కరుణ చూపించు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము. అహంకారులు అవమానాల పాలు అవ్వాలి. కారణం లేకుండా వాళ్ళు నన్ను బాధ పెట్టారు. అయితే నేను నీ ఆదేశాల్ని ధ్యానిస్తాను. నీకు భయపడేవాళ్ళు, నీ జ్ఞాపికలు తెలిసిన వాళ్ళు నా దగ్గరికి తిరిగి రావాలి. నీ నియమాల్ని పాటించే విషయంలో నా హృదయం నిర్దోషంగా ఉండాలి. అప్పుడు నేను సిగ్గుపడే పరిస్థితి రాదు. నువ్విచ్చే రక్షణ కోసం నేను తప్పిస్తున్నాను. నీ మాట మీదే నేను ఆశ పెట్టుకున్నాను. నా కళ్ళు నీ మాట కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. నేనెప్పుడు ఓదార్స్తావు అని నేను అడుగుతున్నాను. నేను పొగకు ఆరబెట్టిన తోలు సంచిలా ఉన్నాను, అయినా నీ నియమాల్ని మర్చిపోవడం లేదు. నీ సేవకుడు ఎంతకాలం ఎదురు చూడాలి? నన్ను హింసిస్తున్న వాళ్లకు నువ్వెప్పుడు తీర్పు తీరుస్తావు?
నీ ధర్మశాస్త్రాన్ని ఎదిరించే అహంకారులు నా కోసం గోతులు తవ్వుతున్నారు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. మనుషులు ఏ కారణం లేకుండా నన్ను హింసిస్తున్నారు. నాకు సహాయం చేయి. వాళ్ళు నన్ను దాదాపు భూమి మీద నుండి తుడిచిపెట్టేశారు. కానీ నేను నీ ఆదేశాల్ని విడిచిపెట్టలేదు. నువ్వు ఇచ్చిన జ్ఞాపికల్ని నేను పాటించేలా నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను సజీవంగా ఉంచు. యెహోవా, నీ మాట ఎప్పటికీ ఆకాశంలో నిలిచి ఉంటుంది. నీ నమ్మకత్వం తరతరాలు ఉంటుంది. నువ్వు భూమిని స్థిరంగా స్థాపించావు కాబట్టి అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నీ తీర్పుల వల్ల అవి నేటికీ నిలిచి ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీ సేవకులు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ఉండకపోతే నేను కష్టాల్లో నశించిపోయేవాణ్ణే. నీ ఆదేశాలను నేను ఎప్పటికీ మరిచిపోను. వాటితోనే నువ్వు నన్ను సజీవంగా ఉంచావు. నేను నీవాణ్ణి, నన్ను రక్షించు. ఎందుకంటే నీ ఆదేశాల కోసం నేను వెతికాను. దుష్టులు నన్ను నాశనం చేయాలని కాచుకుని ఉన్నారు. కానీ నేను నీ జ్ఞాపికల మీదే శ్రద్ధ పెడుతున్నాను. సకల పరిపూర్ణతకు పరిమితి ఉందని నేను గమనించాను, కానీ నీ ఆజ్ఞకు పరిమితి లేదు. నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. రోజంతా దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞ ఎప్పుడూ నాతోనే ఉంది. అది నా శత్రువుల కన్నా నాకు ఎక్కువ తెలివిని ఇస్తుంది. నీ జ్ఞాపికల్ని నేను ధ్యానిస్తున్నాను. అందుకే నా బోధకులందరికన్నా నాకు ఎక్కువ అవగాహన ఉంది. నీ ఆదేశాల్ని నేను పాటిస్తున్నాను. కాబట్టి వృద్ధుల కన్నా ఎక్కువ అవగాహనతో ప్రవర్తిస్తున్నాను. నీ మాటల్ని పాటించాలని నేను ఎలాంటి చెడ్డ మార్గంలోనూ నడవడం లేదు. నీ తీర్పుల నుండి నేను పక్కకు మళ్ళడం లేదు. ఎందుకంటే నువ్వే నాకు ఉపదేశమిచ్చావు. నీ మాటలు నా నాలుకకు తేనె కన్నా మధురంగా ఉన్నాయి. నీ ఆదేశాల వల్ల నేను అవగాహనతో ప్రవర్తిస్తున్నాను. అందుకే ప్రతి తప్పుడు మార్గం నాకు అసహ్యము. నీ వాక్యం నా పాదానికి దీపము, నా త్రోవకు వెలుగు. నీతిగల నీ తీర్పుల్ని పాటిస్తానని నేను వట్టేసి ప్రమాణం చేశాను. దానికి కట్టుబడి ఉంటాను. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. యెహోవా, నీ మాట ప్రకారం నన్ను సజీవంగా ఉంచు. యెహోవా, దయచేసి నా నోటి స్వేచ్ఛార్హుల్ని బట్టి సంతోషించు. నీ తీర్పుల్ని నాకు బోధించు. నా జీవితం ఎప్పుడు ప్రమాదంలో ఉంది. అయినా నేను నీ ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదు. దుష్టులు నా కోసం బలపన్నారు. అయినా నేను నీ ఆదాశాల నుండి పక్కకు మళ్ళలేదు. నీ జ్ఞాపికల్ని నేను శాశ్వతమైన ఆస్తిగా ఎంచుతున్నాను. అవి నా హృదయానికి సంతోషము. అన్ని సమయాల్లో చివరకు నీ నియమాలకు లోబడాలని నేను నా హృదయంలో తీర్మానించుకున్నాను. అర్ధ హృదయం గల వాళ్ళంటే నాకు అసహ్యము. కానీ నీ ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టము. నువ్వే నా ఆశ్రయము, నా డాలు. నీ మాట మీదే నేను ఆశ పెట్టుకున్నాను. నేను నా దేవుని ఆజ్ఞల్ని పాటించగలిగేలా దుష్టులారా నాకు దూరంగా ఉండండి. నేను జీవిస్తూ ఉండేలా నీ వాగ్దానం ప్రకారం నన్ను ఆదుకో. నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నేను రక్షించబడేలా నాకు సహాయం చేయి. అప్పుడు నేను నీ నియమాల మీద ఎల్లప్పుడూ మనసు నిలపగలుగుతాను. నీ నియమాల నుండి పక్కకు మళ్ళే వాళ్ళందరినీ నువ్వు తిరస్కరిస్తావు. ఎందుకంటే వాళ్ళు అబద్ధకోరులు, మోసగాళ్ళు. నువ్వు భూమి మీద దుష్టులందరినీ పనికిరాని చెత్తలా పారేస్తావు. అందుకే నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టము. నీ మీదున్న భయం వల్ల నా శరీరం వణుకుతుంది. నీ తీర్పులకు నేను భయపడుతున్నాను. నేను నీతి న్యాయాలు జరిగించాను. నన్ను బోధించే వాళ్లకు నన్ను విడిచిపెట్టకు. నీ సేవకునికి సహాయం చేస్తావని హామీ ఇవ్వు. అహంకారులు నన్ను బాధింపపరచనివ్వకు. నీ రక్షణ కోసం, నీతిగల నీ వాగ్దానం కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు క్షీణించిపోతున్నాయి. నీ సేవకుని మీద నీ విశ్వసనీయ ప్రేమ చూపించు. నీ నియమాలకు నాకు బోధించు. నేను నీ సేవకుణ్ణి. నీ జ్ఞాపికల్ని తెలుసుకునేలా నాకు అవగాహన ఇవ్వు. యెహోవా చర్య తీసుకునే సమయం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు. అందుకే బంగారం కన్నా, మేలిమి బంగారం కన్నా నీ ఆజ్ఞలంటే నాకు ఎక్కువ ఇష్టము. కాబట్టి నీ ప్రతి ఉపదేశాన్ని నేను సరైనదని ఎంచుతాను. ప్రతి తప్పుడు మార్గము నాకు అసహ్యము. నీ జ్ఞాపికలు అద్భుతమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తాను. నీ మాటలు వెల్లడైనప్పుడు వెలుగు వస్తుంది. అవి అనుభవం లేని వాళ్లకు అవగాహన ఇస్తాయి. నీ ఆజ్ఞల కోసం తపిస్తూ నేను పెద్దగా నోరు తెరిచి రొప్పుతున్నాను. నీ పేరును ప్రేమించే వాళ్ల విషయంలో నీ తీర్పును అనుసరిస్తూ నువ్వు నా వైపు తిరుగు. నా మీద దయ చూపించు. నీ మాటలతో నా అడుగుల్ని సురక్షితంగా నడిపించు. చెడును నా మీద పైచేయి సాధించనివ్వకు. బాధించే వాళ్ల నుండి నన్ను కాపాడు. అప్పుడు నేను నీ ఆదేశాల్ని పాటిస్తాను. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయి. నీ నియమాలను నాకు బోధించు.
ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని పాటించినందువలన నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. యెహోవా, నువ్వు నీతిమంతుడివి, నీ తీర్పులు న్యాయమైనవి, నీ జ్ఞాపికలు నీతిగలవి, అవి పూర్తిగా నమ్మదగినవి. నా ఆసక్తి నన్ను దహించేస్తోంది, ఎందుకంటే నా శత్రువులు నీ మాటల్ని మరిచిపోయారు. నీ మాటలు చాలా స్వచ్ఛమైనవి, నీ సేవకుడు వాటిని ప్రేమిస్తున్నాడు. నేను అల్పుణ్ణి, నన్ను నీచంగా చూస్తున్నారు, అయినా నేను నీ ఆదేశాన్ని మర్చిపోలేదు. నీ నీతి ఎప్పటికీ ఉంటుంది, నీ ధర్మశాస్త్రము సత్యం. కష్టాలు ఇబ్బందులు వచ్చినా నేను నీ ఆజ్ఞల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నీ జ్ఞాపికలు ఎప్పటికీ నీతిగలవే. నేను జీవిస్తూ ఉండేలా నాకు అవగాహన ఇవ్వు. నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. యెహోవా, నాకు జవాబివ్వు. నీ నియమాల్ని నేను పాటిస్తాను. నేను నీకు మొరపెడుతున్నాను, నన్ను రక్షించు. నీ జ్ఞాపికల్ని నేను పాటిస్తాను. సహాయం కోసం మొరపెట్టడానికి నేను వేకువ కన్నా ముందే నిద్రలేచాను. నీ మాటల మీదే ఆశ పెట్టుకున్నాను. నీ మాటల్ని ధ్యానించగలిగేలా రాత్రిజాముల కన్నా ముందే నా కళ్ళు తెరుచుకుంటాయి. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నా స్వరం ఆలకించు. యెహోవా, నీ న్యాయాన్ని బట్టి నన్ను సజీవంగా ఉంచు. అవమానకరమైన ప్రవర్తనకు పాల్పడే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. నీ ధర్మశాస్త్రానికి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. యెహోవా, నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యం. ఎల్లకాలం ఉండేలా నువ్వు స్థాపించిన నీ జ్ఞాపికల్ని చాలా కాలం క్రితమే నేను నేర్చుకున్నాను. నా కష్టాలు చూసి నన్ను రక్షించు. నీ ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోలేదు. నా తరపున వాదించి నన్ను రక్షించు. నీ వాగ్దానం ప్రకారం నన్ను సజీవంగా ఉంచు. దుష్టులకు రక్షణ చాలా దూరంలో ఉంది, ఎందుకంటే వాళ్ళు నీ నియమాల్ని వెతకలేదు. యెహోవా, నీ కరుణ గొప్పది. నీ న్యాయం ప్రకారం నన్ను సజీవంగా ఉంచు. నన్ను హింసించేవాళ్ళు నా శత్రువులు చాలామంది ఉన్నారు, అయితే నేను నీ జ్ఞాపికల నుండి పక్కకు మళ్ళలేదు. నమ్మకద్రోహులంటే నాకు అసహ్యము. వాళ్ళు నీ మాటల్ని పాటించరు. నీ ఆదేశాల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చూడు. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను సజీవంగా ఉంచు. నీ వాక్యసారం సత్యం. నీతిగల నీ తీర్పులన్నిటికీ నిలిచి ఉంటాయి. ఏ కారణం లేకుండానే అధిపతులు నన్ను హింసిస్తున్నారు, అయితే నీ మాటలంటే నాకెంతో గౌరవము. విస్తారమైన దోపుడు సొమ్ము దొరికిన వాడిలా నేను నీ మాటల్ని బట్టి సంతోషిస్తున్నాను. అబద్ధం అంటే నాకు ద్వేషం, చాలా అసహ్యం. నీ ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టము. నీతిగల నీ తీర్పుల్ని బట్టి రోజుకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్లకు అపారమైన శాంతి ఉంటుంది. వాళ్లను ఏదీ తడబడేలా చేయలేదు. యెహోవా, నీ రక్షణ కార్యాల కోసం నేను ఆశగా ఎదురుచూస్తున్నాను. నీ ఆజ్ఞల్ని అనుసరిస్తున్నాను. నీ జ్ఞాపికల్ని పాటిస్తున్నాను. వాటిని ఎంతో ప్రేమిస్తున్నాను. నేను నీ ఆదేశాల్ని జ్ఞాపికల్ని అనుసరిస్తున్నాను. నేను చేసేవన్నీ నీకు తెలుసు. యెహోవా, నా మొర నీ దగ్గరికి చేరాలి. నీ మాట ద్వారా నాకు అవగాహన దయచేయి. అనుగ్రహం కోసం నేను పెట్టే మొర నీ సన్నిధికి చేరాలి. నువ్వు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించు. నా పెదాల నుండి స్తుతులు పొంగిపొర్లాలి, ఎందుకంటే నువ్వు నీ నియమాల్ని నాకు బోధిస్తున్నావు. నా నాలుక నీ మాటల గురించి పాడాలి. నీ ఆజ్ఞల్ని నీతిగలవని, నీ చెయ్యి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే నీ ఆదేశాలు పాటించాలని నేను కోరుకున్నాను. యెహోవా, నీ రక్షణ కోసం నేను తపిస్తున్నాను. నీ ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టము. నేను నిన్ను స్తుతించేలా నన్ను సజీవంగా ఉంచు. నీ తీర్పులు నాకు సహాయం చేయాలి. నేను తప్పిపోయిన గొర్రెలా దారి తప్పి తిరిగాను, నీ సేవకుడి కోసం వెతుకుతూ, ఎందుకంటే నేను నీ ఆజ్ఞల్ని ఎప్పటికీ మర్చిపోలేదు కూడా. 120వ కీర్తన. దేవా, కష్టాల్లో ఉన్నప్పుడు నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చాడు. యెహోవా అబద్ధాలాడే పెదాల నుండి, మోసం చేసే నాలుక నుండి నన్ను కాపాడు. మోసం చేసే నాలుక, ఆయన నిన్ను ఏం చేస్తాడు? నిన్ను ఎలా శిక్షిస్తాడు? యోధుని పదునైన బాణాలతో, తంగెడు నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తాడు. అయ్యో నాకు శ్రమ, ఎందుకంటే నేను మెషేకులో పరదేశిగా జీవించాను. కేదారు గిడేరాల మధ్య నివసిస్తున్నాను. శాంతిని ద్వేషించే వాళ్లతో నేను చాలా ఎక్కువ కాలం నివసిస్తున్నాను. నేను శాంతిని కోరుకుంటున్నాను, కానీ నేను ఏం మాట్లాడినా వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.